హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 18th ఎపిసోడ్. క్రూయల్గా నవ్వుతూ ఎస్ అని మనసులోని అనుకుని నాకది సారీ చెప్పే వరకు నేనేమీ తినను డాడ్ అంటూ దొంగేడుపులు ఏడుస్తూ తన రూంలోనికి వెళ్ళింది ఆశ. చచ్చావు పో, మిథున సారీ చెప్పదు, నీకు బొవ్వలేదు ఆశాచాకి. తన ఫోన్ తీసుకొని టపటపా అందరికీ ఫోన్స్ చేస్తూ మంతనాలు సాగించాడు దామోదర్. అరకోడి బ్రెయిన్ వాడు. తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడని తెలియక కూతురు అక్కుపక్షి చెప్పింది నిజం అనుకుంటున్నాడు. వీడి దెబ్బ పగులుద్ది ఖచ్చితంగా. బ్రేక్ఫాస్ట్ చేసి సారథి వాళ్ళు ఆఫీస్కు వెళ్ళిపోయారు. బ్యాంక్ కార్డ్స్ బ్లాక్ చేయించడంతో అలకపాన్కు ఎక్కిన నీరజ ఇంట్లోనే ఉంది. ఇల్లో జైల్లా అత్తగారు జైలర్లా ఫీల్ అవుతూ రూమ్లో అసహనంగా తిరుగుతోంది. నిన్న లేడీస్ బ్యాచ్కి హెల్త్ బాగాలేదని చెప్పి మేనేజ్ చేసుకుంది. ఈరోజు ఏం చెప్తుందో నీరు ఆంటీ. కారు ఎక్కి స్టార్ట్ చేసుకుని రోడ్డు మీద పడ్డాడు జై. మోనా ఫోన్ చేసింది. లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు. జై అని హస్కీగా పిలుస్తూ నిన్ను మిస్ అవుతున్నాను అంటూ తీపికే వెగటి పుట్టేంత తీపిగా చెప్పింది మోనా. ఓ ఈజిట్ అని సమ్మోహనంగా నవ్వాడు జై. ఎస్ జై, ప్లీజ్ మీట్ అవుదాం అంటూ హొయ్యలిపోయింది. ఓకే బేబీ, ఫామ్ హౌస్కి వెళ్దాం, వెయిట్ చేయి అని కట్ చేసి స్టీరింగ్ వీళ్ళ వేళ్లతో రిధం చేస్తూ హుషారుగా వెళ్తున్నాడు. నువ్వు ఈ మోహిని పిశాచ్తో రొమాన్స్ చెయ్యు, మిథు బేబీ హ్యాపీగా సాకేత్తో సెటిల్ అయిపోతుంది. అప్పుడు నీ పరిస్థితి ఉన్నది పాయే, ఉంచుకున్నది పాయే అవుతుంది. అప్పుడు ఎంచక్క నా పేరు బికారి, నా ఊరు ఎడారి అని పాడుకుంటూ ఇలా రోడ్ల మీద పడి తిరుగుదూగాని అంటూ సెటైర్ వేసింది ఇన్నర్ వాయిస్ గడు. కారు సడన్గా బ్రేక్ వేసి ఆపి అంతరాత్మ వైపు చూసి అలా చేస్తుందా అనే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు జై. ఏ ఉప్పు కారు నువ్వే తింటున్నావా? నీ పెళ్ళానికి కోరికలుండవా? ఆశా డెవిల్, మోహిని పిశాచి అంత కోరిక సెగలు చేస్తుంటే ఏ బేబీ అయినా యోగిని మాత నీ బేబీ. నువ్వు నీ మొహం, నిన్ను బాగు చేయలేను పో అంటూ మాయమైపోయింది అంతరాత్మ. కారు మోనా ఇంటివైపు కాకుండా ఆఫీస్ వైపుకి టర్న్ అయిపోయింది. అది లెక్క. తిక్క తీరిందా జైబాబు? నీకు మహదానందంగా ఉందే. సంతోషాలు స్పాయిల్ చేసేస్తున్నావు. ఎస్, తీన్మారాడెంతగా చేస్తున్నాను అనుకుంది. న్యూ ప్రాజెక్ట్ వర్క్ని తన టీముకి ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి గో ఎహెడ్, నాకు వర్క్లో అలక్ష్యం చేస్తే చాలా కోపం వస్తుంది. ఏదైనా తెలియకపోతే నన్ను అడగండి, సొంత బ్రెయిన్ యూజ్ చేయకుండా అంటూ కమాండింగ్ టోన్తో చెప్పాడు సాకేత్. ఎస్ సార్ అన్నారు టీం మెంబర్స్ అంతా. వర్క్లో సాకేత్ ఎంత సీరియస్గా ఉంటాడో తెలిసి చిన్నగా నవ్వుకుంటూ, సార్ నేను న్యూ ఎంప్లాయీని, మీరు హిట్లర్ లెక్క ఆర్డర్స్ వేస్తే కష్టం, నా పీతబుర్రకు త్వరగా ఎక్కి చావదు అంటూ అమాయకంగా మొహం పెట్టింది మిథున. సుబ్రహ్మణ్యం సన్నగా నవ్వాడు మిథున మాటలకి. గుర్రుగా చూశాడు సాకేత్. హిహిహి అంటూ పళ్ళికలించింది మిథున బేబీ. ఆఫీస్కి రీచ్ అయ్యి కార్ పార్క్ చేసి హెయిర్ని వేళ్లతో కోంపు చేసుకుంటూ లిఫ్ట్లోకి వచ్చాడు జై. లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యి బయటికి రాగానే సెక్యూరిటీ వాళ్ళు అలర్ట్ అయి గౌరవంగా విష్ చేశారు. యాటిట్యూడ్ లుక్తో పాకెట్లో హ్యాండ్ పెట్టుకుని రాయల్టీగా ఆఫీసులోకి ఎంటర్ అయ్యాడు. అసలే చూపర్లను ఆకట్టుకునే రూపం, పదే పదే చూడాలనిపించే మ్యాన్లీనెస్తో ఉంటాడేమో. లేడీ స్టాఫ్ జైని చూడగానే కళ్ళార్పటం మర్చిపోయి కొరుక్కు తినేలా చూస్తున్నారు. బాబు రిచ్ కదా, ఆ బొచ్చు పరిగెల వైపు అస్సలు లుక్కు లేదు. లైట్ తీసుకుని స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళాడు. మిథున వైపు గుర్రుగా చూస్తూ నెత్తిన ఒకటి మొట్టి, నువ్వు బుర్ర తక్కువ దద్దమ్మవేంటి? అవకాశం వస్తే మన దేశాన్ని పక్క దేశానికి ముచ్చటగా ₹3 అమ్మేశాడంత కంత్రివి అని టీచ్ చేశాడు సాకేత్. మరీ పొగడకండి సార్, ఒళ్ళు వస్తుందంట అంటూ నవ్వింది. అప్పుడే ఎంట్రీ ఇచ్చి మిథున నవ్వటం చూసి బాబుకి ఒళ్ళు కారం పూసినంత మంట పుట్టింది. మొహం మండించుకుంటూ వచ్చాడు జై. హలో జై, వాటే సర్ప్రైజ్ అంటూ ఎగ్జైట్ అవుతూ విష్ చేశాడు సాకేత్. కాదండి, నటించాడు. నా ఆఫీస్కి నేను రావడం సర్ప్రైజ్ ఏంటి అని మొహం ముటముటలాడించాడు జై. నీ ఆఫీసే నాదని చెప్పలేదు అని వ్యంగ్యంగా అంటూ, నీకు ఆఫీస్ అంటే డస్ట్ అలర్జీ ఉన్నంత అలర్జీ ఉందని బామ్మ చెప్పింది కదా, అందుకే ఎగ్జైట్ అయ్యాను అంటూ రాగాలు తీశాడు మన సాకేత్. నాకు అతిగా వాగేవాళ్ళంటే చిరాకు, నాకు వాగకపోతే చిరాకు, ఇద్దరం ఫుల్ ఆపోజిట్ కదా అని నవ్వాడు మండేలా జై. సాకేత్, ఏంటి ఇంకా చూస్తున్నావు, పద అంటూ మిథున మీద పడ్డాడు. ఎక్కడికి జై? తనకు వర్క్ ఉంది, చెప్పరే మిథున గారు అన్నాడు. నేను నా వైఫ్ని ఎక్కడికి తీసుకెళ్లేది నీకు చెప్పాలా, లేక నీ పర్మిషన్ తీసుకోవాలా అని రైజ్ అయ్యాడు. పర్మిషన్ తీసుకునే టైం వస్తుందేమో, ఎవడికి తెలుసు అని గొణిగి, కూల్ జై, ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతావు? కూల్ ఎక్కువ. కోపం తెచ్చుకుంటే త్వరగా ముసలివాళ్ళు అవుతారంట, అందుకే నేను ఇలా అరవను, కోపం తెచ్చుకోను. నాకప్పుడే ఏజ్ బార్ మనిషిలా అవ్వటం అస్సలు ఇష్టం లేదు. అందుకనే నవ్వుతూనే మంట పెంచేశాడు సాకేత్. నోటి మీద వేళ్లని అడ్డం పెట్టుకుని నవ్వుకుంటోంది మిథున. ఇద్దరి వేషాలు చూసి ఒళ్ళు మండిపోయి మిథున చెయ్యి పుచ్చుకొని లాక్కెళ్ళాడు జై.
ఎందుకు సాకేత్ జైబాబుని ఇరిటేట్ చేస్తావు అన్నాడు సుబ్రహ్మణ్యం. నా మరదలు హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే తప్పదు అంకుల్, జైకి బాధ్యతలు తెలియాలి అని వర్క్ చూడండి ఫస్ట్ అన్నాడు. జై అలా లాక్కురాగానే చిర్రెత్తుకొచ్చి క్యాబిన్లోకి వచ్చాక ఒక్క తోపు తోసింది మిథున. యామరపాటుగా ఉండి అడుగు వెనక్కి పడి తూలి పడబోయి నిలదొక్కుని కోపంగా చూశాడు. నీకు మేనర్స్ లేదా, ఇది ఆఫీస్ అని కోపంగా అడిగింది. నీకు మేనర్స్ ఉందా, వాడితో ఎక్యకలు పకపకలు ఏంటి, నువ్వు సారథి కోడలివి, ఈ జై వైఫ్, అది గుర్తుందా నీకు అని సీరియస్గా అడిగాడు. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడి కిల్లింగ్ లుక్ ఇచ్చి ఏది మళ్ళీ చెప్పు అంది మిథున. నీకు చెవుడా పదే పదే చెప్పడానికి అని ఇరిటేట్ అయ్యాడు. మరి ఎవరితోనైనా రొమాన్స్ చేసుకో, లో క్లాస్ దానా నిన్ను టచ్ కూడా చేయను, నువ్వో పని మనిషివి, బ్లా 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 అని వాగినప్పుడు తెలియలేదా నేను సారథి గారి కోడలినని వాయిస్ రైజ్ చేసి అడిగింది. ఛీ, దీనమ్మా జీవితం, ఏదో నోటిదోలతో అప్పుడు అన్నదే ఇది, బబుల్ గమ్లా నమిలి నమిలి సాగదీసి చేస్తోంది అని మనసులో తిట్టుకుంటూ గుర్రుగా చూశాడు జై. మరి ఇందుకే టంగు ఇచ్చింగ్ ఉండకూడదు అని ఇకిలించింది ఇన్నర్. చెప్పండి మిస్టర్ జై, మౌనంగా ఉంటారే అని రెట్టించింది. నోరు మూసుకో, ఎక్కువ వాగితే చంపి పడేస్తాను అంటూ మీదకి వెళ్ళి చెయ్యి పుచ్చుకొని దగ్గరకు లాక్కొని, నేను వెల చెల్లించి కొనుక్కున్న మేడివి, నేను నీ ఓనర్, ఏమన్నా పడి ఉండాలి అంతే, కాదు అంటే ఏం చేస్తానో నాకే తెలియదు బేబీ అంటూ బుగ్గ మీద వేలుతో నిమురుతూ డెడ్లీ లుక్ ఇచ్చాడు జై. వాట్ ద హెల్, ఏమిచ్చుకొన్నావు నువ్వు అంటూ వెనక్కి నెట్టింది మిథున. ఐఫిల్ టవర్లా ఉన్నవాడు కదులుతాడా ఏంటి, ఇంచు కూడా కదలకుండా అలాగే పట్టుకొని ఈ మిడత వేషాలు మానేసి బుద్ధిగా ఉండలేదనుకో, పైనుంచి కింద వరకు స్కాన్ చేసి బాడీ అంతా నా స్టాంప్ మార్క్స్ వేస్తాను అంటూ ఈవిల్ స్మైల్ ఇచ్చాడు జై. వదులు జై, ఎందుకు వచ్చావు, ఎవరు ఫ్రీగా లేరా ఎంజాయ్మెంట్కి అంటూ మొహం చిట్లించింది మిథున. ఇది నా ఆఫీస్, నీ తాతది కాదు, ఎందుకు వచ్చావు అని కటింగులు దొబ్బకు, నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, మధ్యలో నీ ఇచ్చింగ్ ఏంటే అని ముందుకు వంగి మెడ వంపులో ముద్దు పెట్టి బైట్ చేశాడు జై. జై ముద్దు మిథున బాడీలో వేల ప్రకంపనలు పుట్టించి ఒళ్ళు చిన్నగా జర్కిచ్చింది. ఇష్టమైన వాడి పెదవుల స్పర్శ మరో లోకానికి తీసుకెళ్తుంటే విచక్షణ బుద్ధి చెప్పింది. కోపం ఉక్రోషం తన్నుకు వచ్చి పదే పదే డిస్టర్బ్ చేస్తున్నాడని జై చేయి పుచ్చుకొని కోపం తీరేలా పళ్ళు దిగేలా కరిచేసింది మిథున. ఆ అంటూ కీచుగా అరిచి, ఏ డెవిల్ కొరుకుతావేంటే అని చేయి చూసుకుంటూ మంట పుట్టి, రాక్షసి ఇలా కరిచి చచ్చావేమే అని ఊదుకున్నాడు. పదే పదే నన్ను టచ్ చేస్తే ఈసారి అందరికీ కనిపించేలా బొగ్గల మీద బొక్క పెట్టేస్తాను, జాగ్రత్త అంటూ రోషంగా చెప్పింది. ఏది పెట్టవే అని పట్టుకునేలోపే జైకి అందకుండా డోర్ తీసుకుని ఎగిరిపోయింది మిథున తూనీగల. చిన్నగా నవ్వుకుంటూ ఆ మాత్రం భయం ఉండాలి నేనంటే అని డాడీ ఛాంబర్లోకి వెళ్ళాడు జై. అంగుళం మందాన మేకప్ వేసుకుని ఒంటి పరువాలని బహిర్గతం అయ్యేలా జానెట్ డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి కిందకు వచ్చింది మోనా. బేబీ, ఇంత హెవీగా రెడీ అయ్యావు, జైతో డేట్కా అని అడిగింది మోనా మదర్. ఎస్ మామ్, జైని గ్రిప్ నుండి పోనివ్వకు బేబీ, 100 కోట్ల ఆస్తికి ఒక్కడే వారసుడు, బంగారు బాతు అంటాడు దీని బాబు, ఇక్కడ ఉంది మోనా డాడ్ అంటూ క్రూయల్గా నవ్వింది. గుడ్ జాబ్ బేబీ, ఏమంటున్నాడు జై అని అడిగాడు మోనా ఫాదర్ ముకుందం. ఏముంది డాడ్, నన్ను మ్యారేజ్ చేసుకుంటా అనేలా ట్యూన్ చేశాను, తన వైఫ్కి డివోర్స్ ఇచ్చేస్తాను అంటున్నాడు అంటూ వగలపోయింది మోనా. ఈజిట్ అంటూ కళ్ళ నుండి మెరుపులు మెరిపిస్తూ, నాకు తెలుసు బేబీ, నువ్వు నా కూతురివి అంటూ గర్వంగా తలెగరేసింది కళావతి. మన దరిద్రం ఇదే, ఇలాంటి దిక్కుమాలిన తల్లిదండ్రులుంటే పిల్లలు ఇలాగే తయారవుతారు మరి. హాహాహా, నీ మామ్ పేరులో కాదు హాబీస్లో కూడా చాలా కళ్ళు ఉన్నాయి బేబీ అని ఎదుటివాడు హడలి చచ్చేలా నవ్వాడు. బుడబుక్కలవాడు ఆ డబ్బా ఆడించినట్టు ఉందా నవ్వు. వేసుకున్న అంగుళం మందం మేకప్ని చూసుకుంటూ, జై మదర్ని నువ్వు కాకా పట్టు బేబీ, ఆవిడంటే శారదకి చెప్పలేనంత లవ్వంట, మా లేడీస్ చెప్తుంటే విన్నాను, కోడలంటే నచ్చలేదని కూడా తెలిసింది, సో నువ్వు ఆవేలో ట్రై చెయ్యి అని మరొక దిక్కుమాలిన సలహా ఇచ్చింది కళావతి. నా తల్లే, ఉండవలసిన అమ్మవే, ఎంత మంచి పద్ధతులు నేర్పుతున్నావో కదా కూతురికి. ఓకే మామ్, జైతో అలా అలా తిరిగి వస్తాను అని ఇంకా రాలేదేంటి అని టైం చూసుకుంది మోన. ఓకే బేబీ, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అంటూ భుజం తట్టి మాకు వర్క్ ఉంది బాయ్ అని వెళ్ళిపోయారు. ఫోన్ ఆన్ చేసి లూడో ఆడుతూ కూర్చుంది మోన. డోర్ ఓపెన్ చేసుకుని వస్తూ హాయ్ డాడ్ అన్నాడు జై. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దగా చేసి చూస్తూ, జై నువ్వు ఆఫీస్కి వచ్చావా, అది నిజమేనా, నేనైతే కలకనటం లేదు కదా అన్నారు శారద గారు. కిసుక్కుని నవ్వింది అక్కడ మాయమయ్యి మామగారి ముందు ప్రత్యక్షమైన మిథున. డాడ్ అంటూ గుర్రుగా చూస్తూ, ఎందుకే కోతిలా ఇకిలిస్తున్నావు అంటూ చెలరేగిపోయాడు జై.
నువ్వు విచిత్రాలు సృష్టిస్తే ఇలాగే వస్తాయి మాటలు అని ఒకే ఆఫీస్కి వచ్చినందుకు సంతోషం అని నవ్వారు శారద గారు. సోఫాలో కూర్చుని ఏ కాఫీ చెప్పు అంటూ కాలు మీద కాలేసుకుని ఊపుతూ ఆర్డర్ వేశాడు జయబాబు. జై ఆర్డర్ వేయగానే ఒళ్ళు మండి బోడి మొహం వేసుకొని స్టైల్ దొబ్బుతున్నాడు అని కచ్చిగా తిట్టుకొని, తమరు ఆఫీస్కి వచ్చింది కాఫీలు గట్రా తాగడానికి కాదండి, ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి వ్యంగ్యంగా అంది మిథున. అవునండి, మీరు నోరు మూసుకొని ముందు నేను అడిగింది చెప్పండి అంటూ గుడ్లుడుమరు జై కూడా. పెదవులు కదుపుతూ తిట్టుకుంటూ, మాయగారు మీకు కూడా తెప్పించినా అని అడిగింది. తెప్పించమ్మా, వీడు ఒకడే ఊరిస్తూ తాగుతాడు, అమ్మలా చుప్పనాతి అసలే అని నవ్వారు శారద గారు. ఆయన మాటల్లో తెలుస్తుంది నీరజంతే ఎంత ఇష్టం అనేది మిథునకు. జై వైపు కోపంగా చూస్తూ, నిన్ను మీ మామ్ని ఇంత ప్రేమించేవాళ్ళు దొరకడం మీ లక్, బట్ మీకు చాలా అన్లక్కీ. ఆ ప్రేమను కాళ్ళ తన్నుకుని అవసరం లేని వాటి కోసం పెంపర్లాడుతున్నారు. ఐ పిటీ యూ అనుకుంటూ అటెండర్ని పిలిచి కాఫీ తీసుకురమ్మని చెప్పింది మిథున. ఫోన్ వైబ్రేట్ అవుతోంది. అక్కడ మోనా అసహనంతో తగలబడిపోతూ ఫోన్ మీద ఫోన్ చేసేస్తోంది. సైలెంట్ ఉన్న ఫోన్ కట్ చేస్తున్నాడు జై. కాఫీ వచ్చాక చేతికిస్తూ ఫోన్ స్క్రీన్ మీద డ్యాన్స్ వేసే నేమును చూసి పిల్లకి మండింది. కాఫీ ఇచ్చే వంకతో కాలు కసుక్కని తొక్కింది తన కస్తీరా. ఆ అంటూ కాలు దగ్గరికి లాక్కొని సీరియస్గా చూశాడు జై. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.